సింపుల్ చెప్పాలంటే మీ మైండ్ కంట్రోల్ను ఇంకో ఆధీనం తీసుకోవడమే. ఓకే. వాళ్ళు అక్కడ నుండి ఆపరేట్ చేస్తూ ఉంటారు, మీరు దాని తగ్గట్టు మెల్ట్ అవుతూ ఉంటారు. ఈ రోజు ఇప్పుడు మెడిసిన్ వేసుకునే సమయం అనుకోండి, ఓకే. అక్కడ వాళ్ళు ఆపరేట్ చేస్తే మీరు మెడిసిన్ వేసుకోరు. ఓ. ఇప్పుడు మార్నింగ్ జనరల్ 5 o'clock ఇవ్వాలండి, ఉమ్. అక్కడ వాళ్ళ బ్రెయిన్ ఆపరేట్ చేస్తుంటారు, మీరు 7కి వేస్తారు. రోజువారీ దినచర్యను మార్చవచ్చు. 100% మార్చేస్తారు. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఉమ్. మీరు ఒక పూజ చేసుకుంటారు, ఒక అయ్యగారు గారిని పిలుస్తారు, పూజ చేసుకుంటారు. పూజ చేసినాక తను ఏం చేస్తాడు? ఆశీర్వాదం ఇస్తాడు. ఆశీర్వాదం మీకు సంక్రమిస్తుందని మీరు ఎలా నమ్ముతున్నారు? ఒక అయ్యగారు పూజ చేస్తాడు, వాళ్ళకు ఒక ఆశీర్వాదం ఇస్తాడు. ఉమ్. ఆశీర్వాదం మీకు ఎలా వస్తుందని ఎలా నమ్ముతున్నారు? అంటే దైవారాధన చేపట్టే వాళ్ళకు కూడా ఈ బ్లాక్ మ్యాజిక్ పనిచేస్తుందా? వాళ్ళపైన కూడా ప్రభావం చూపిస్తుందా? దైవ ఆరాధనకు బ్లాక్ మ్యాజిక్ సంబంధం లేదండి. అయితే మా విశ్వధర్మ శాస్త్రంలో ఏం చెప్తామంటే, యూనివర్సల్లో లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా ఈ బ్లాక్ మ్యాజిక్ చేస్తారు. ఆకర్షణ సిద్ధాంతం ద్వారా ఆ. ఈ బ్లాక్ మ్యాజిక్ అని చేస్తారు.